హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అవుతుందండి. కొంచెం ఈ బట్టలు ఫోల్డ్ చేసేటివి ఉన్నాయి. ఫోల్డ్ చేసేసి టీ పెట్టుకొని తాగుదామని బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నానండి. ఇంకా టీ తాగేసేసి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. పిల్లలు ఆడుకుంటున్నారు. మార్నింగ్ సొరకాయ పప్పు చేశారండి. ఇప్పుడు గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర ఆకంతా తీసి పెట్టానండి. వాటర్ పోసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని గోంగూర అంతా అందులో వేసేయాలండి. నీట్గా కడుక్కోవాలి. ఒక 5 minutes అలానే ఉంచితే మురికంతా పోద్దండి. నెక్స్ట్ గోంగూరలోకి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కొద్దిగా వేయించేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు సరిపడండి ధనియాలు వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించేసుకొని అందులోనే జీలకర్ర వేసేసుకొని ఇవి కొద్దిగా వెల్లుల్లి కూడా తీసేసుకున్నానండి. ఆ వెల్లుల్లి కూడా ఇందులోనే ఎండుమిర్చి దాంట్లోనే మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఈలోపు ఆయిల్ వేసి గోంగూర ఆయిల్లో మగ్గనిద్దాము. ఇది మంచిగా ఒక 5 minutes ఇలానే ఉంటే సిమ్లో పెట్టేస్తే నూనెలో అదే మగ్గిపోతుందండి. 5-6 వెల్లుల్లి కూడా వేసానండి. ఇవి మంచిగా ఫైన్ పౌడర్ చేద్దాం. ఇప్పుడు గోంగూరకి మూత పెట్టేస్తే అదే నూనెలో ఉడికిపోతుందండి. పిల్లలు చూడండి ఎలా బొమ్మలు వేసారో. మార్నింగ్ నుంచి ఆడుకొని ఇలానే ఉంచేస్తారండి. ఇంకా నేను కూడా అలానే ఉంచేస్తాను బొమ్మలు. ఈవినింగ్ ఈ టైంలో 5-6 టైంకి తీసేసి ఇంకా అన్ని బ్యాగ్లో సదిరేస్తాను. రైస్ పెట్టేస్తున్నానండి. ఇంకా ఈ లోపల మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. మిర్చి పౌడరు గోంగూరలో యాడ్ చేయడానికి ఒకసారి గోంగూర మగ్గిందో లేదో కలిపేసి దీన్ని మిక్సీ పట్టేస్తానండి. దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ చేసి ఈ గోంగూరని సిమ్లోనే ఉంచాలండి. అందులోనే వేసేసి మంచిగా కలపాలి. ఆ సిమ్లో ఉంచేస్తే ఆ వేడికి ఈ పౌడర్ కూడా మంచిగా కలిసిపోతుందండి గోంగూరలో. గోంగూర ఆకుని మిక్సీ పట్టద్దండి. ఇలానే స్పూన్ తోటి తిప్పేస్తూ ఉంటే అదే స్మూత్గా అయిపోతుంది. ఇంకా దాన్ని మిక్సీ పట్టకుండా ఇలానే ఉంచేస్తే బాగుంటుంది. ఇంకా తాలింపు వేసేస్తాను. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసి తాలింపు కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి గోంగూరలో యాడ్ చేయడం అండి. గోంగూర పచ్చడికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పట్టుద్ది. అప్పుడే కొద్దిగా టేస్టీగా ఉంటుందండి. ఇదే అండి మార్నింగ్ చేసిన సొరకాయ పప్పు. ఇంకా తాలింపు గింజలన్నీ వేసాక కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసేసానండి. ఇది ఇంకా పచ్చడిలో కలిపేసేసాను. ఇంకా బొమ్మలన్నీ తీసేసి బ్యాగ్లో చదువుతున్నానండి. మా చిన్న బాబు చూడండి ఏ మనిషి ఎలా నిల్చున్నాడు. ఈ బొమ్మలన్నీ నువ్వే వేసావా అని అడుగుతున్నాను. కాదు, నేను కాదు, అన్నయ్య వేసాడు అని చెప్తున్నాడు. ఇద్దరు ఆడుకుంటాడండి. ఏది అడిగినా ఎవరు వేసారు అని అడిగితే అన్నయ్య వేసాడు అని చెప్తాడండి. అప్పుడు ఇంకా రైస్ అయిపోయిందండి. రైస్ కూడా మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను. పప్పు గోంగూర పెట్టేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్కి పెట్టేశాక ఇంకా నేను కూడా పెట్టుకొని గోంగూర టేస్ట్ చేసి చెప్తానండి మీకు ఎలా ఉందో. ఇంకా నేను గోంగూర టేస్ట్ చేసి ఇంకా కొంచెం టేస్ట్ చూసి ఇంకా పిల్లలకు తినిపించేస్తాను. మా హస్బెండ్ అన్నారు పెరుగులోకి మ్యాంగో కట్ చేయమన్నారు. నేను పీల్ చేసి కట్ చేస్తుంటే మా చిన్న బాబు వచ్చాడండి. వాడికి మ్యాంగో ఇవ్వాలంట. ఫస్ట్ అన్నం తింటాం, మ్యాంగో తర్వాత ఇస్తానంట. లేదు అని మ్యాంగోనే కావాలంటున్నాడు. ఇంకా నేను కూడా గోంగూర టేస్ట్ చూస్తున్నానండి. మా హస్బెండ్ తిన్నారు, బాగుందని చెప్పారు. ఒకసారి మీకోసం నేను కూడా టేస్ట్ చేస్తూ చూస్తున్నాను. చాలా బాగుందండి. పుల్లగా మిర్చి అంతా సరిపోయింది. ఇంకా అన్నం పెట్టేశానండి. పిల్లలకు కూడా పెట్టేస్తాను, మా హస్బెండ్కి కూడా. ఈలోపు కర్రీతో అన్నం తినేసాడు. పెరుగు పెట్టేసి ఇంకా మ్యాంగో పెడుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. బాయ్ అండి.